అందరికీ నమస్కారం. ఇటీవల డిఎస్సి మీద పలు ఆరోపణలు చేస్తూ అటు వైసీపీ పార్టీ కావచ్చు, అలాగే ఇటు డిఎస్సి రాసిన కొంతమంది అభ్యర్థులు మళ్ళీ తమకు అన్యాయం జరిగింది, సమాధానం చెప్పలేదని చెప్పి మీడియాల ముందుకు రావడంతో నిన్న గవర్నమెంట్ తరపు నుంచి అయితే పూర్తి వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి మాట్లాడుతూ పాఠశాల విద్యా డైరెక్టర్గా ఉన్నటువంటి తమీం అన్సారీ, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎండి భరణి, వీరిద్దరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి కొన్ని వివరణలు అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గతంలో వచ్చినటువంటి ఆరోపణలు, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎవరైతే క్రీడా కోటాలో కావచ్చు లేదా పిహెచ్ కోటాలో కావచ్చు మాకు జాబ్ రాలేదని ఆరోపణలు చేశారో వారందరికీ ఎందుకు జాబ్ రాలేదనేది అప్పుడే వివరణ ఇవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించి జాబ్ రాలేదని చెప్పి మళ్ళీ తాజాగా మీడియా ముందుకు రావడంతో ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి డేటాతో వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చామని చెప్పి నిన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఈ రోజుకి వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఎవరికైనా సరే అనుమానాలు ఉంటే ఈ రోజుకి నివృత్తి చేయడానికి ప్రభుత్వం తరపున అధికారులు సిద్ధంగా ఉన్నారు. మీకు అనుమానం ఉంటే గ్రీవెన్స్కి పెట్టుకోండి, దానికి పూర్తి స్థాయి వివరణ వస్తుంది. జిల్లా స్థాయిలో పరిష్కారం మీకు సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్కి పెట్టుకోండి, అక్కడైనా సరే మీకు పూర్తి సమాధానం ఇస్తామని చెప్పి నిన్న తమీం అన్సారియా కూడా చెప్పడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మరొకసారి శాప్యండి అయితే ఖండించారు. స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ లేకుండానే, టెట్ ఎగ్జామ్ అర్హత పరీక్ష లేకుండానే డిఎస్సి నిర్వహించారనే ఒక విమర్శ చేశారు, దాన్ని ఖండించారు. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి పొందారో వారందరూ కూడా ఆల్రెడీ గతంలో టెట్ అర్హత సాధించిన వాళ్ళే. టెట్ అర్హత సాధించిన వాళ్లకు మాత్రమే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చాము, వాళ్ళు గతంలోనే టెట్ క్లియర్ చేసి ఉన్నారని చెప్పి నిన్న స్పష్టమైన వివరించారు. టెట్ రాయకుండా ఎవరికి ఒక్కరికి కూడా డిఎస్సి పోస్టు ఇవ్వలేదు అని నిన్న శాప్యండి కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి, ఏదైతే ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు అని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయో, ఇప్పటి వరకు స్పోర్ట్స్కు సంబంధించి హైకోర్టులో 69 పిటిషన్లు దాఖలైతే ఒక్క పిటిషన్లో కూడా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు అని ఒక్కళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయలేదు. అలాగే వీరి వద్దకు 100లో గ్రీవెన్స్ వస్తే ఒక్క గ్రీవెన్స్ కూడా ఫలానా వ్యక్తి తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందాడు అని ఒక్కళ్ళు కూడా మాకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో దీని మీద ఆరోపణలు చేస్తున్నారు. అటు హైకోర్టులో కానీ ఇటు మాకు కానీ ఎక్కడా ఒక ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి నిన్న శాప్యండి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఆ డిఎస్సికి సంబంధించి మరొకసారి, అంటే అది ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనడానికి నిన్న ప్రెస్ మీట్లో పాయింట్ టు పాయింట్ అయితే వీరిరువురు కూడా చెప్పడం జరిగింది. ఇటీవల తాజాగా వచ్చినటువంటి విమర్శలు ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి 2 విమర్శల్లో ఒకటి ఏంటంటే, సంతోషి పార్వతి అనే అభ్యర్థి జోన్ 1 కేటగిరీలో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జోన్ 1లో ఈవిడ ఈడబ్ల్యూఎస్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి. మొదటి పోస్టును 84వ ర్యాంక్ వచ్చినటువంటి పద్మజ అనే మహిళకి ఇచ్చారు, ఈవిడ ర్యాంకు 92. సో మొదటి పోస్టు ఈవిడ కంటే ముందు ర్యాంకు వాళ్ళకి ఇచ్చారు. ఇక రెండవ పోస్టు ఈడబ్ల్యూఎస్లో ఉన్న రెండవ పోస్టు నాకే రావాలి కదా, నెక్స్ట్ ర్యాంకు నాదే కదా అని చెప్పి ఈవిడ ఈ పార్వతి అనే మహిళ అడుగుతుంది. కానీ ఈ రెండవ పోస్ట్ అనేది అశోక్ కుమార్ అనే ఒక దివ్యాంగ అభ్యర్థికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది అంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం వెళ్ళింది. అంటే నేను మొదట్లో కూడా గతంలో కూడా చెప్పా, హారిజంటల్ రిజర్వేషన్ అర్థం కాకపోవటం వల్లే చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవిడ ఉద్దేశం కరెక్టే, 2 పోస్టులు ఉన్నాయి. మొదటి పోస్ట్ 84వ ర్యాంకుకి ఇచ్చేశారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాలో 92వ ర్యాంకు నేనే కదా ఉన్నది, సో ఆ 2వ పోస్టు నాకే రావాలి కదా అని ఈవిడ అనుకుంటుంది. ఒకప్పుడైతే అలాగే వచ్చేది. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయటం మొదలుపెట్టిన తర్వాత లాస్ట్ పోస్టు, బాటమ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టులోకి స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదా ఉమెన్ కావచ్చు, లేదా ఎక్స్ ఆర్మీ కావచ్చు. సో వీళ్లలో ఎవరైనా సరే హారిజంటల్ కోటాలో అక్కడికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఇవ్వకుండా ఇంకొకరికి పోస్ట్ ఇచ్చారనుకుంటారు. ఇక్కడ అదే క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తిని వేరొక, వాళ్ళు స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదా ఎక్స్ ఆర్మీ కావచ్చు. సో వీళ్ళలో సేమ్ క్యాస్ట్ ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చి హారిజంటల్ రిజర్వేషన్లో కూర్చుంటారు. ఆ రిజర్వేషన్ పద్ధతే అలాంటిది. సో దీనికి పూర్తి వివరణ ఇచ్చారు. మీరు కావాలంటే ఒకసారి తమీం అన్సారియా ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చూడండి. సంతోషి పార్వతి ఈ క్యాండిడేట్ వారు అప్లికేషన్ పెట్టుకున్నది పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1, ఆమె ర్యాంక్ 92. ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1లో సంతోషి పార్వతి. 2 ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అక్కడ
ఉంది. సో దాంట్లో ఫస్ట్ 84th ర్యాంక్ తీసుకున్న పద్మజ గారు, ఆమెకు ఒక సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. రెండోది అక్కడ మణివేల్తి అని ఈడబ్ల్యూఎస్ కేటగిరీయే, బట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, వారికి సెకండ్ వేకెన్సీ వారి ద్వారా ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వారు ఇప్పుడు మీడియాలో చూస్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ సీట్ ఇవ్వలేదు అని వారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అశోక్ కుమార్ మణివేల్తి 40% వారికి డిసెబిలిటీ ఉంది అని మెడికల్ బోర్డ్ ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ మేరకు ఎలిజిబుల్ క్యాండిడేట్. సో దాని వలన వారికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఇది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినది ఒక విషయం ఉంది. ఇది కూడా హరిజాంటల్ రిజర్వేషన్ అయిన హరిజాంటల్ రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందిన క్యాండిడేట్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఈ వర్టికల్ రిజర్వేషన్ గురించి, హరిజాంటల్ రిజర్వేషన్ గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో దాని మేరకు హరిజాంటల్ బేస్డ్ ఆన్ హరిజాంటల్ రిజర్వేషన్స్ ఏదైతే మనకు జీవో నంబర్ 77 ఉందో ఆ ప్రకారం ఆ క్యాండిడేట్ కు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్స్. చూశారు కదా. సో ఎందుకు ఈ పార్వతి అనే వ్యక్తికి పోస్ట్ రాలేదంటే క్లియర్ గా డేటాతో సహా ఎవరికి పోస్ట్ ఇచ్చారు, ఏ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చారు, ఏ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు అనేది చెప్పారు. ఒకవేళ హారిజంటల్ రిజర్వేషన్ మీకు అన్యాయం అని మీరు అనిపిస్తే రిజర్వేషన్ మీద కోర్టుకి వెళ్ళొచ్చు తప్ప ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్ ని ప్రశ్నించే అర్హత మట్టికి అభ్యర్థికి ఉండదు. రెండోది, భాస్కర్ రెడ్డి అనే కడపకు చెందినటువంటి అభ్యర్థికి ఉద్యోగం రాలేదని మరొక ఆరోపణ వచ్చింది. సో కడపలో మొత్తం 8 SA ఇంగ్లీష్ పోస్టులు ఉంటే మెరిట్ లిస్ట్ లో చివరి స్థానంలో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి స్థానంలోకి కూడా సేమ్ హారిజంటల్ రిజర్వేషన్ లో వేరొక వ్యక్తి రావటం వల్లే అతనికి పోస్టు రాలేదు. అంటే వాస్తవానికి 8 పోస్టులు ఉంటే ఆ రిజర్వేషన్ లో SA రిజర్వేషన్ లో 8 పోస్టులు ఉంటే అందులో ఇతను బాటంలో ఉన్నాడు. ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి బాటంలో ఉన్నాడు. బట్ అక్కడ ఏమైంది, హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా ఫిల్ చేయటం వల్ల ఆ పోస్టు వేరొకరికి వెళ్ళింది, ఈ వ్యక్తికి రాలేదు. ఇతనేమనుకుంటాడు అంటే 8 మందిలో నేను 8వ వాడిని కదా, నాకెందుకు పోస్ట్ రాలేదు అనుకుంటాడు. సో ఈ బాటంలో ఉన్న వాళ్ళ దగ్గరికి హారిజంటల్ రిజర్వేషన్ లో నేను ఇందాక చెప్పినట్టుగా స్పోర్ట్స్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఎక్స్-ఆర్మీ కావచ్చు, లేదా PH కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో వీళ్ళలో ఎవరైనా సరే హారిజంటల్ రిజర్వేషన్ లో రావచ్చు, బట్ వాళ్ళు సేమ్ క్యాస్ట్ అయి ఉంటారు. సో ఈ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనికి కూడా ఆవిడే స్వయంగా వివరణ ఇచ్చింది, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. భాస్కర్ రెడ్డి, సో ఈయన వారి డిస్ట్రిక్ట్ కడప, మెరిట్ ర్యాంక్ 68, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్. అక్కడ కడపలో 8 పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ యాజ్ పర్ మనము హరిజాంటల్ రిజర్వేషన్స్ ఎట్లా యాజ్ పర్ రూల్స్ ఫాలో చేస్తాము, ఉన్న 8 వేకెన్సీస్ లో ముందు మెరిట్ ప్రకారం వేకెన్సీస్ ని ఫిల్ చేస్తాము. తరువాత ఆ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో బేస్డ్ ఆన్ హరిజాంటల్ రిజర్వేషన్స్ ఆ క్యాండిడేట్ ని ఆ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ క్యాండిడేట్ ని రీప్లేస్ చేస్తూ ఈ పర్సన్ ని అకామిడేట్ చేయడం జరిగింది. ఎవరైతే గొనికుంట్ల సుభాషిని, ఆమె ర్యాంక్ 661, ఈడబ్ల్యూఎస్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ. దిస్ ఈస్ అగైన్ హరిజాంటల్ రిజర్వేషన్. సో దాని ప్రకారం యాజ్ పర్ రూల్స్ లాస్ట్ క్యాండిడేట్ ని ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ మెరిట్ క్యాండిడేట్ ని రీప్లేస్ చేస్తూ సుభాషిని గారికి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఆల్సో యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ జీవో నంబర్ 37 ఏదైతే మనకు హరిజాంటల్ రిజర్వేషన్ కి ఇచ్చిన జీవో ఉందో దాని ప్రకారం చేసినది. సో చూశారు కదా. అలాగే శాప్ ఎండి కూడా మాట్లాడుతూ మొత్తంగా 421 పోస్టులకు గాను 3600 దరఖాస్తులు వచ్చాయి, 382 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సో మొదటిసారి క్రీడా కోటాకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు అవటం వల్ల చాలా మందికి ఉద్యోగాలు రాలేదని మిగతా వాళ్ళు ఫీల్ అవుతూ వచ్చారు. అలాగే ప్రతి సర్టిఫికేట్ ను ఆ క్రీడా సంఘాలు, సమైక్యలు, యూనివర్సిటీలకు పంపి ధృవీకరించుకున్న తరువాత వాళ్ళ నుంచి జెన్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్న తరువాత మాత్రమే వాళ్ళకి డిఎస్సి పోస్ట్ ఇచ్చాం. కేవలం వీళ్ళు ఏదో సర్టిఫికేట్ తీసుకొచ్చి మాకు చూపించారు కదా అని మేము వదిలేలా. ఆ సర్టిఫికేట్ కన్సర్న్డ్ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, అసోసియేషన్ అయితే అసోసియేషన్, దేనికైతే దానికి పంపి ఈ సర్టిఫికేట్ ఒరిజినల్లా కాదా, ఈ వ్యక్తి పలానా టైంలో పలానా నేషనల్స్ స్టేట్ ఆడానని పెట్టాడు, అది నిజమా కాదా అని ఆ యూనివర్సిటీకి అలాగే కన్సర్న్ సంఘాలకు, క్రీడా సంఘాలకు పంపి వాళ్ళు ఎస్ ఆడారు ధృవీకరించిన తరువాత మాత్రమే ఆ ధృవీకరణ పత్రంతో మాత్రమే వాళ్ళకి డిఎస్సి పోస్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పి నిన్న ఎండి కూడా చెప్పడం జరిగింది. ఇక నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. 69 కేసులు కోర్టులో ఉంటే ఒక్కదానిలో కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు అనే
కంప్లైంట్ కోర్టులో ఎక్కడా వేయలా. అలాగే వీళ్ళకు వచ్చినటువంటి గ్రీవియన్సెస్లో కూడా ఎక్కడా నకిలీ సర్టిఫికెట్లతో పలానా వ్యక్తి ఉద్యోగం పొందాడు అని ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అంటే అటు హైకోర్టులోనూ ఎవరు పిటిషన్ వేయలేదు, వీళ్ళకు వచ్చినటువంటి గ్రీవియన్స్లో కూడా ఎవరు నకిలీ సర్టిఫికేట్తో ఉద్యోగాలు పొందారని వేరొక వ్యక్తి మీద ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేయలేదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు అని మాట్లాడుతున్నారు. అలాగే మొన్న ఆ కోర్టు తీర్పుకు సంబంధించి సాక్షిలో ఒక వార్త రాశారు, డిఎస్సిపై హైకోర్టు విచారణ అని చెప్పి రాశారు. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశా, కోర్టు చెప్పింది ఏంటి మీరు రాసింది ఏంటని చెప్పి ఒక వీడియో చేసా. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి, వివరంగా ఉంటుంది. వాస్తవానికి అది రెండు క్రీడా సంఘాల మధ్య ఉన్నటువంటి వివాదాల కారణంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏమన్నారంటే ఒక జూడో లాంటి ఒక గేమ్కు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారేమో పరిశీలించాలని వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు డైరెక్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ దాన్ని వెరిఫై కూడా చేస్తుంది. దీనికి డిఎస్సికి అసలు సంబంధమే లేదు. వాళ్ళు వేసింది 2017 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నకిలీ సర్టిఫికెట్ల గురించి తప్ప డిఎస్సి గురించి కాదు. ఇదే మాట శాప్ ఎండి కూడా చెప్పారు. మొత్తంగా ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. చూడండి, ఈ నకిలీ సర్టిఫికెట్లు అనే వార్త ఇప్పటి వరకు వారికి నోటీస్కి రాలేదని స్వయంగా ఆవిడే చెప్పింది. ఒకసారి వినండి. చాలా అలిగేషన్స్ రైజ్ చేశారు. టెట్ క్లియర్ చేయకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ కి జాబ్ ఇచ్చారనేది అది కంప్లీట్లీ ఫాల్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. బికాస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే దాంట్లో టెట్ అనే కాలం ఉంది. వాళ్ళ ఏం స్కోర్ ఉన్నాయి అనేది టెట్లో ఆన్లైన్లోనే మనకి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసి ఈ అప్లికేషన్ని స్క్రూటినీ కమిటీ మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ టెట్ క్లియరింగ్ కావచ్చు, రెండు కూడా వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఇనీషియల్ గా స్క్రూటినీ కమిటీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా పిలిచాం. ఎందుకంటే ఆన్లైన్ లో సర్టిఫికేట్ వాళ్ళు అప్లోడ్ చేస్తే కూడా ఫిజికల్ ఒక్కసారి ఆ సర్టిఫికేట్స్ ని మళ్ళీ వెరిఫై చేయాలి అనేది కోసం 1:5 లో మనం క్యాండిడేట్స్ ని ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కి పిలిచాం. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నది కన్సర్న్ అసోసియేషన్, కన్సర్న్ ఫెడరేషన్ అండ్ కన్సర్న్ యూనివర్సిటీస్. వాళ్ళు ఎక్కడ ఆడారో, ఎవరు వాళ్ళని ఆడిపిస్తారో, దట్ ఈస్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ యూనివర్సిటీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికేట్ కి మళ్ళీ యాజ్ గవర్నమెంట్ యాజ్ సాప్ డ్యూటీ మేము దానికి జెన్యునిటీ తీసుకున్నాం ఫ్రమ్ ద కన్సర్న్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్ యూనివర్సిటీ దగ్గర పంపించి జెన్యునిటీ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా మనకి చాలా అలిగేషన్స్ వచ్చింది ఆన్ ఫేక్ జెన్యునిటీ లేని సర్టిఫికేట్స్ అని చెప్పారు. ఇలాంటి కేసెస్ ఏది కూడా హైకోర్టులో లేదు. మనకు వచ్చిన గ్రీవెన్స్ కూడా ఇట్ ఈస్ ఆన్ నాకు ప్రయారిటీ రాలేదు, నాకు ముందు వచ్చి ఉండాలి, అలాంటి గ్రీవెన్స్ తప్ప ఫేక్ అండ్ నాన్ జెన్యున్ సర్టిఫికేట్స్ సాప్ తీసుకుంది అన్న దీంట్లో గ్రీవెన్సెస్ అనేది లేదు. సో విన్నారు కదా. సో ఈ నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించి ఇప్పటి వరకు అటు గ్రీవెన్స్లో కానీ ఇటు కోర్టులో కానీ ఒక్క పిటిషన్ కూడా వేయలేదంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలే తప్ప ఇందులో వాస్తవం లేదు అనటానికి ఇదే ఉదాహరణ. మొత్తంగా ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికీ పూర్తి వివరాలతో నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రెస్ మీట్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.